నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్రమంగా కానీ లేకపోతే బలవంతంగా వాళ్ళని రాజీనామా చేయించారు. అప్పుడున్న వైసీపీ నాయకులు ఖచ్చితంగా బలవంతంగా రాజీనామా చేయించారని కొంతమంది వాలంటీర్లు అయితే ఇప్పుడున్న ప్రస్తుత మినిస్టర్ల దగ్గర వచ్చి వాపోతున్నారంట. సో ఆ మినిస్టర్ ఏం సలహా ఇస్తున్నారంటే, మీరు వెళ్ళి ఎవరైతే మీ చేత బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళ మీద మీరు కేసులు బనాయించండి, వాళ్ళ పని మేము చూసుకుంటాం, మరలా మిమ్మల్ని గవర్నమెంట్లో మరలా వాలంటీర్లుగా మిమ్మల్ని తీసుకుంటామని కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో దీని గురించి ఎలా చెప్తారు? ఇది చాలా లౌక్యంగా, చాలా చాకచక్యంగా చెప్పారు. అది కూడా అచ్చెన్నాయుడు గారు ఇచ్చినట్టుగా చూశాను స్టేట్మెంట్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, పైగా ఇప్పుడు మంత్రి. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను కదా, ఇంతకుముందు ఏదో సందర్భంలో కూడా చెప్పాను, ఎవరైతే గడిచిన 30 ఏళ్ళుగా ఆయనతో ఉండి లాస్ట్ 4 ఇయర్స్ వైసీపీలోకి వెళ్ళి భంగపడి మళ్ళీ అయ్యా మమ్మల్ని మీ హక్కును చేర్చుకోండి అంటే వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేరదీస్తున్న ఒక మాట చెప్పాడు. ఇట్లా ఎవరైతే మీకు వాలంటీర్లు కూడా ఉన్నారు అందులో, సార్ ఏదో ఇట్లా అయింది మాకు, అప్పుడు ఒక సందర్భంలో ధర్మాన ప్రసాదరావు గారు కూడా అన్నారన్నట్టుగా వార్తల్లో చూశాను. అంటే మీరు చేసేయండి, ఎందుకు చేసి పార్టీ కోసం పనిచేయండి, తర్వాత మనమే వస్తాం, మళ్ళీ మీకే పోస్టింగ్లు ఇస్తాము అన్నట్టుగా. వైసీపీ ప్రభుత్వం కూడా ఏమని డంకా బజాయించిందంటే, ఎంతసేపు నెక్స్ట్ మేమే వస్తాం, మిమ్మల్ని చూసుకుంటాం, మీకు ఈ భిక్ష పెట్టింది ఎవరు, వైసీపీ కదా, అలాంటప్పుడు మీరు రాజీనామా చేసి కష్టపడి పని చేయాలి. ఇది చిత్తూరు కుప్పం నియోజకవర్గంలో లేదా చిత్తూరు జిల్లా పరిధిలో ఒకేసారి 150 మంది వాలంటీర్లు మూకమ్మడి రాజీనామా. ఎందుకు మూకమ్మడికి 150 మంది? ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు ఒక పార్టీకి కొమ్ము కాయకూడదు, ఒక పార్టీ కోసం పని చేయకూడదు. మరి బయటకు వచ్చేస్తే అప్పుడు పార్టీకి పని చేయొచ్చు అని చేసేసారు, నెక్స్ట్ ఇదే వస్తుందని. ఇప్పుడు వాళ్ళందరూ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వచ్చి అడుగుతారు? అటువంటి వాళ్ళు అడగలేరు. కానీ ఇటువైపు ఈ ఉత్తరాంధ్ర సంబంధించి వీళ్ళు కొంతమంది ఎవరైతే ఇట్లా కొంతమంది నాయకులు ప్రోద్బలం వల్ల ఏమి చేసేయండి అని చూసుకుంటా అన్నారో, వాళ్ళు వచ్చినప్పుడు చాలా శుతిమెత్తగా చెప్పారు, ఇది లౌక్యం అంటే, ఇది రాజకీయం అంటే. ఎలా చెప్పారు? మిమ్మల్ని ఎవరైతే బలవంతంగా మీరు కొంతమంది రాజీనామా చేయలేదు, తెలుసు కదా, ఇప్పటికీ కొంతమంది చేయలేదు. మేము ఏ పార్టీకి కాదు, మేము సర్వీస్ చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే పథకాల గురించి ఆపిందో పెన్షన్లు కూడా ఇవ్వలేదు వెళ్ళి. మరి అటువంటి వాళ్ళు అప్పుడు గుర్తు రాలేదు ఈ వాలంటీర్లకి? వెళ్ళి ఇవ్వచ్చు కదా, తప్పేముంది? రాజీనామా బలవంతం చేశాడు, చేయొద్దు, పోని చేశాడు, సరే మేము తీసుకెళ్ళి ఇస్తామని ఏదో ఇవ్వచ్చు కదా, చేయలే. కావాలని అంటే తీవ్రత తెలియాలి, అయ్యా చంద్రబాబుని బ్యాడ్ చేసేయాలనే కాన్సెప్ట్ లో అక్కడ కూడా ప్లే చేశారు. బట్ అది వర్కౌట్ అవ్వలే. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎవరెవరైతే రాజీనామా చేశారో, వైసీపీ ఎక్స్ పర్సన్ అనుకోండి, నువ్వు చేసి ఎందుకు చూసుకుంటాను అన్నా అనుకోండి, ఇప్పుడు వెళ్ళి ఏమంటాడు, ఆ నెలలు అడుగుతాడు, అన్న నువ్వు చెప్పావు కాబట్టి చేసేసామన్నా, ఇప్పుడు మాకు ఇప్పించండి అన్న. ఆడు చూసావు కదా రాలేదు గవర్నమెంట్, ఏం చేస్తాం, వస్తుందామో అనుకున్నాను అంటాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, ఎవరైతే మీకు బలవంతంగా చేయించారో వాడి మీద కంప్లైంట్ ఇవ్వండి, ఇప్పుడు వాడి కేసు బుక్ అవుతుంది, వీడు సేఫ్గా మళ్ళీ జాయిన్ అవుతాడో లేదో, ఇట్లా ఇరికించారుగా. అది లౌక్యం అంటే. అనవసరంగా స్టేట్మెంట్లు ఇచ్చేసి మేము ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళకి ఏది చేసినా కూడా వాళ్ళు చేసిన పనులకి, గతంలో వైసీపీ చేసిన ప్రభుత్వం చేసిన పనులకి, ఎంతమందిలో వ్యక్తులు కొంతమంది చేసిన పనులకి పొరపాటున వాళ్ళ మీద ఇష్యూ చేసిన కక్ష సాధింపు, కడిగిన ముత్యంలో వస్తాం, న్యాయమే గెలుస్తుందని పిడికిలు బిగించి మరీ చెప్తున్నారు. చేసిన తప్పును ఒప్పుకోవట్లే ఎవడైనా సరే. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, అమ్మ జైలుకి వెళ్తే వీడి క్రేజ్ పెరిగిపోతుంది అనుకుంటున్నారు చాలా మంది. అలాగా మొత్తానికి వాళ్ళ మీద కేసులు బనాయిస్తే కక్ష సాధింపు అంటున్నారు. టీడీపీ వాళ్ళు కావాలని కక్ష సాధిస్తున్నారు అని అంటున్నారు, లేదంటే ఇలా అంటున్నారు. ఎలా చేయాలి? అందుకే చాలా లౌకికంగా చాకచక్యంగా చెప్పారు అనిపించింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఉద్యోగాలు ఏమి ఇచ్చాయంటే, వాలంటీర్లకు ఇచ్చాం, గ్రామ సచివాలయం ఉద్యోగులు ఏదో పిక్కుడు చేసాం, 15 లక్షల మంది 15,000 మంది ఏదో చెప్పారు కదా, ఇవన్నీ ఉద్యోగులేనంట. దానికి ఏ లెక్క లేదు, జమ లేదు, వాళ్ళకు ఒక ఉద్యోగిగా ఒక దాన్ని ఏమంటారు అపాయింట్మెంట్ లెటర్లు ఏమీ లేదు అంతే. మరి ఇది కూడా లెక్క చూపించుకోవచ్చుగా. ఇట్లా అంటే నేను మొన్న ఇప్పుడు 2008 డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళని, 98 డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా మొన్న పోస్టింగ్లు ఇచ్చారా? మొన్న ఒక 6 months బ్యాక్ 98 డిఎస్సి వాళ్ళకి ఇచ్చారు, 2 years బ్యాక్ 2008 డిఎస్సి వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో కూడా గ్యాంబ్లింగ్ ఉంది తెలుసా మీకు? వాళ్ళకి
సాల్ట్ అని ఏదో స్కీమ్ ఉంది, SALT, ఓకే. దాని ఎక్స్పాన్షన్ గుర్తులేదు నాకు. దానికి ఆ పథకం కింద వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాము, వీళ్ళకి ఫుల్ పే స్కేల్ పే చేస్తున్నాము అని చెప్పి వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొని గ్రామీణ విద్యని అభివృద్ధి చేస్తున్నా అన్నట్టు తీసుకొని వీళ్ళకి ఇచ్చింది 25,000 30,000 ఇస్తూ మిగతాదంతా మళ్ళీ అది కూడా ఇప్పుడు ఎవరెవరైతే మనకి పోస్టింగ్ వచ్చిందో అందులో 10లో 8 మంది వీడు చాలా ఇది చేశాడండి, ఈ సీఎం బాగా ఇది చేశాడని అనుకున్నాను. ఒక ఇద్దరు మాత్రం మళ్ళీ గొర్రెలు ఉన్నాయి అందులో. ఎట్లా అంటే ఆయన మాకు జాబ్ ఇచ్చాడు రా, నా గ్రాట్యుటీ అంతా ఆయన మీద పెడతాను రా అని కూడా చెప్పాడు. ఆయన మొన్న చెప్పాను, బాబు ఇగో చూడు, ఇది ఏం చెప్పింది కాదు, మా ఉపాధ్యాయులోనే ఒక సీనియర్ ఉపాధ్యాయుడు చెప్పింది ఇవన్నీ అని. ఇట్లా చాలా ఎన్నో జరిగాయి అనమాట. అలా అందులోనే వాలంటీర్ది కూడా కొంత సమస్య. అంటే వాలంటీర్లకి శాలరీ పెంచుతారని వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారా, లేకపోతే ఆ పనులు జరగాలని షిఫ్ట్ అవుతున్నారా? రెండు ఉన్నాయి. స్వామి కార్యము స్వకార్యం అన్నట్టు. ఎలాగూ వీళ్ళు 10,000 ఎంతో చేస్తామన్నారు. తర్వాత టీడీపీ కూడా ఒకవేళ చేసి ఇది ఇంప్లిమెంట్ చేసినా ఖచ్చితంగా ఒకప్పుడు మరి చెప్పాను కదా, జన్మభూమి పథకం కానీ లేదంటే మీ సేవక కార్యక్రమాలు కానీ రైతు బజార్ కానీ ఇలాంటివన్నీ కూడా టీడీపీ హయాంలోనే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి వీటన్నిటికీ మించి ఒక మింగిల్ చేసి వాళ్ళకి ఒక పని పెంచి వాళ్ళని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎవరికి బాగా తెలియదేమో నాకు తెలిసి. ఆయన ఖచ్చితంగా పిండుతాడు, ముక్కు పిండి పని చేపిస్తాడు ఆయన. ఇంకా హ్యాపీగా అవుతాయి కదా, లోకల్ గవర్నెన్స్ అనేది డెవలప్ అవుతుంది కదా, ఈజీ అవుతుంది. ఇప్పుడు పెన్షన్లు ఇంటికి వస్తున్నాయి అబ్బా అన్నారు, బాగుంది. ఇప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు, అలాంటివి బాగున్నప్పుడు కంటిన్యూ చేద్దాం, లేదు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కాబట్టి తీసేద్దాం అని అనట్లేదుగా. అదే టాలెంట్ అంటే, అదే రాజకీయం అంటే, అలా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పెట్టాడబ్బా అది తీసేద్దాం అంటే మరి వాలంటీర్లు అందరూ మళ్ళీ ఎందుకు వస్తారు? రావద్దు, అడగొద్దు. కాకపోతే ఎంతవరకు ఉపయోగం ముందు సెటరేట్ అవ్వాలి కదా. వాళ్ళు తీసుకొని కూడా వాళ్ళకి ఏముంటుంది పని, నెలంతా ఏం పని ఉంటుంది వాలంటీర్లు చెప్పండి? తర్వాత ఒక రోజు ఇస్తారు, 1వ తేదీ పెన్షన్ ఇస్తారండి, మిగతా 29 రోజులు అంటే 29 రోజులు కాకుండా ఓవరాల్ ఇయర్ మొత్తం చెప్తున్నా. ఏమన్నా ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన కానీ లేకపోతే ఏదైనా డెత్, బర్త్ సర్టిఫికెట్ ఇట్లాంటి సర్టిఫికెట్ ఏమైనా ఇష్యూ చేసినప్పుడు ఉంటుంది. నెలలో మిగతాది నెలలో ఒక రోజు పెన్షన్, మిగతా 29 రోజుల్లో ఒక్కొక్క రోజు 2 రోజులు పని ఉంటుంది. మిగతా మరి వాళ్ళకి ఎందుకు అంత ఇవ్వాలండి? దానికి కూడా మొదట్లో జగన్మోహన్ రెడ్డికి ఇలాగే వీళ్ళందరూ ఏదో మాట్లాడితే నేను పెట్టిన పోస్టులు మీరు ఏదో యాంటీగా విమర్శన చేశాడు ఆయన, చాలా మంది ఫీల్ అయ్యారు. మళ్ళీ మీరు నేను ఇచ్చిన ఇది అన్నప్పుడు ఏదో మార్చి జనాలు మర్చిపోతుంటారు కదా, ఇవన్నీ కూడా ఇట్లా జరిగాయి. చూద్దాం మరి. ఒక విధంగా అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే నాకు కూడా నేను చూడగా నవ్వుకున్నాను. భలే మెలికి పెట్టాడు ఆయన. ఎవరైతే రాజీనామా చేయించమన్నారో వాళ్ళ మీద కేసు పెట్టమంటున్నారు కదా, కేసు పెట్టనివ్వండి. పెడితే ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా ఒకటి కేసు పెట్టినట్టు అదే అవుతుంది. వీడికి కూడా బయటకు అమ్మ నేను కేసు పెట్టాను, ఓకే సరే అమ్మ నీ పరిశీలన నేను తీసుకుంటాం, అయింది కదా. ఆ కేసు ప్రూవ్ అయింది అనుకోండి, సో అందువల్ల బలవంతంగా చేశాను లేకపోతే నేను చేయకపోదును అని అంటే సరే మళ్ళీ తీసుకుంటారమ్మ. అప్పుడు ఆ వైసీపీ నాయకుడి మీద ఎలాగో కేసు ఫైల్ చేస్తే ఇటు దగ్గర అవుతాడుగా ప్రభుత్వానికి.